ఈరోజు ఒక ఇద్దరు ధనవంతుల గురించి నేను కొద్ది విషయాలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. అంటే వాళ్ళిద్దరి గురించి మనం చాలాసార్లు చూసాం, కానీ ఇంకొకసారి వాళ్ళిద్దరి జీవితాల్లో పరిశీలన చేయాలని ఆశపడతా ఉన్నా. మన మధ్య ఏదో మాటల సందర్భంలో నేను దివ్య ఇప్పుడు డబ్బుల గురించి కానీ, ధనం గురించి కానీ, ధనవంతుల గురించి కానీ మాట్లాడుకోం, మన చర్చల గురించి కానీ, బయట గురించి కానీ. కానీ మనం ఏదో మాటలు వచ్చినప్పుడు ఉదాహరణగా ఎలా ధనవంతుడు అని ఎలా లెక్కపడతారనే దానికి కొన్ని ఉదాహరణలు దివ్యతో మాట్లాడాను. మాట్లాడుతున్నప్పుడు వాక్యంలో నుంచి ఇద్దరు ధనవంతులు నా మనసులోకి వచ్చారు. అందులో ఒక వ్యక్తి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం ఉంటాడు. ఇంకొక వ్యక్తి లూకా సువార్త 19వ అధ్యాయం 1వ భాగం నుంచి ఉంటాడు. ఎవరి గురించి చదువుదాం? ముందు మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదామా? ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయన ఈ వాక్య భాగాన్ని మనం గతంలో కూడా పరిశీలన చేసాం. మరి ఒకసారి చూడాలని ఆశపడతా ఉన్నా. ఈ రెండు వాక్య భాగాల్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే, ఈ రెండు సంఘటనలు, ఇవి ఉపమానాలు కాదు, సంఘటనలే. ఈ రెండు ఉపమానాల్లో మెయిన్ రోల్ ప్లే చేసింది యేసు ప్రభు కాకుండా ఇంకొక వ్యక్తి ధనవంతుడు. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవ్వనస్తుడైన ధనవంతుడు కనపడతా ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ భాగం నుంచి జక్కయ్య అనే ధనవంతుడు కనపడతా ఉన్నాడు. ఈ రెండు సంఘటనలు ఎక్కడ ప్రారంభమైంది అంటే రోడ్డులోనే ప్రారంభమైంది. దారిలో యేసు ప్రభు నడుస్తూ ఉండగా ఈ సంఘటన ప్రారంభం జరిగింది. అందులో ఒక సంఘటన దారిలో మొదలయ్యి దారిలోనే ముగిసిపోద్ది. ఇంకో సంఘటన దారిలో మొదలయ్యి ఇంట్లో ముగుస్తుంది. ఒక సంఘటనలో ఈయన అనేక మంది మధ్య నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అక్కడే మాట్లాడతాడు ధనవంతులైన యవనస్తుడితో. అక్కడే మొత్తం స్టోరీ అంతా అక్కడే ముగిసిపోతే అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. జక్కయ్య సంగతికి వచ్చేటప్పటికి ఆయన దారిలో వెళ్తూ ఉంటాడు. జక్కయ్య చెట్టు మీద ఉంటాడు. అక్కడ మొదలైన ఆ సంఘటన అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్తుందంటే జక్కయ్య ఇంట్లో ముగుస్తుంది. ఈ రెండు సందర్భాల్లో కూడా వాక్యం చాలా స్పష్టంగా ఏం మాట్లాడుతుందంటే వాళ్ళిద్దరూ ధనవంతుడు అని మాట్లాడుతుంది. వాళ్ళిద్దరు ధనవంతులే, వాళ్ళిద్దరు కూడా అధికారులే, ఉద్యోగం చేస్తా ఉన్నవారే. కాబట్టి జక్కయ్య కొంచెం మధ్య వయసు కూడా అయ్యి ఉండొచ్చు. అతను యవనస్తుడా మధ్య వయసుడా అనేది స్పష్టంగా ఇక్కడ రాయబడలేదు, వాక్యంలో రాయబడలేదు. కానీ కొంచెం వ్యక్తి యవనస్తుడు రాయబడింది. కానీ జక్కయ్య యవనస్తుడు అయి ఉండకపోవచ్చు. బహుశా కొంచెం పెద్ద వయసులో కూర్చుంటాడు, 40-45 సంవత్సరాల వయసు కూర్చుంటాడు. ఈ యవనస్తుడైన అధికారి ఏం చేస్తా ఉన్నాడంటే, అదే నేను అంతకుముందు చెప్పాను కదా, అన్ని సువార్తల్లో కలిపి చూస్తే యేసు ప్రభు నడిచి వస్తా ఉంటే యవనస్తుడైన అధికారి వెళ్ళి అక్కడ దారిలోనే సాగిలు పడి నమస్కారం చేస్తాడు. అందరూ చూస్తా ఉన్నారు. ఆ రోడ్డు, ఆ కాలంలో రోడ్డు చాలా మురిగ్గాను మట్టితో నిండిపోయింది. ఆ మట్టి రోడ్లోనే సాగిలు పడి ఆయనకి నమస్కారం చేస్తా ఉన్నాడు. కానీ జక్కయ్య చెట్టు మీద చూస్తా ఉన్నాడు. ఈ అధికారి అయిన యవనస్తుడైన అధికారి, అతను పేరు రాయబడలేదు, అతను అందరూ చూస్తా ఉండగా యేసు ప్రభుని ఘనపరచాలని ఆశపడతా ఉన్నాడు. కానీ జక్కయ్య ఏం చేస్తా ఉన్నాడంటే, నాకు చూడటానికి అవకాశం రాదేమో అని తను చూడటానికి అవకాశం కొరకు స్థలాన్ని వెతుక్కుంటా ఉన్నాడు. అక్కడ ప్రారంభమవుతాయి రెండు కూడా. ఈయన ఒక ప్రశ్నతో వచ్చాడు, యవనస్తుడైన ధనవంతుడైన అధికారి. తన ప్రశ్న ఏంటంటే, నేను నిత్య జీవం పొందటానికి నేను ఏ మంచి చేయాలి? ఇక్కడ రెండు భాగాలుగా మనం రెండింటిని కనుక ఓపెన్ చేసుకుని పెట్టుకుంటే ఆ రెండు భాగాలు మనకేం అర్థమవుతాయంటే, ఒక మనిషి దేవుడి గురించి ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటాడో మనకు అర్థమవుతుంది. ఈ యవనస్తుడైన అధికారి అని పిలుస్తా ఉన్నాను. అతను ఏమని పిలుస్తున్నాడంటే బోధకుడా అని పిలుస్తా ఉన్నాడు. ఇంకో చోట సద్బోధకుడా అని పిలుస్తా ఉంటాడు, సత్పురుషుడా అని పిలుస్తా ఉంటాడు. నన్ను సత్పురుషుడా అని ఎందుకు పిలుస్తున్నావు? దేవుడి తప్ప సత్పురుషుడు ఎవరు లేరు అని దేవుడు మాట్లాడటం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, బోధకుడు పిలుస్తున్నాడు. తన ప్రశ్న ఏంటంటే, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అంటే అతను అనుకుంటా ఉన్నాడు, నేను మంచి పనులు చేస్తే నిత్య జీవం అంటే పరలోకం అని అర్థం చేసుకోవచ్చు. పరలోకం అనేది నిత్య జీవం ఉండే స్థలం.
నరకం కూడా నిత్య జీవమే, కాకపోతే నరకాన్ని నిత్య నరకం అని పిలుస్తారు, నిత్య మరణం అని పిలుస్తారు. అంటే అక్కడ కూడా బతికే ఉంటాడు, ఇక్కడ కూడా బతికే ఉంటాడు. పరలోకంలో కూడా జీవంతో ఉంటాడు, బతికే ఉంటాడు. నరకంలో కూడా బతికే ఉంటాడు. నరకంలో శిక్ష అనుభవిస్తూ బ్రతుకుంటాడు. ఎప్పుడు ఈ శిక్ష ఎప్పుడైపోద్ది, నేను చనిపోతే బాగుండని మరణపు ఆశతో బ్రతుకుతూ ఉంటాడు మనిషి నరకంలో. పరలోకంలో మరణం గురించిన మాట ఉండదు, పరలోకంలో మరణం అనే మాట వినపడదు. ఎందుకంటే పరలోకము దేవుని సన్నిధి ఉండే స్థలము, పరలోకము దేవుని ప్రసన్నత అనుభవించే స్థలము, పరలోకము సంతోషంతో నిండిపోయిన స్థలము. కాబట్టి యవనస్తుడు అడుగుతా ఉన్నాడు, నేను పరలోకం వెళ్ళాలంటే ఏ మంచి పనులు చేయాలి అని అడుగుతా ఉన్నాడు. తర్వాత వచనాలు చూసినప్పుడు అతనికి ధర్మశాస్త్రం తెలుసు బాగా అని మనకి అర్థం అవుతుంది. ధర్మశాస్త్రం అంతటిని చూసిన తర్వాత కూడా అతను ఏమనుకుంటున్నాడంటే, నేను మంచి పనులు చేస్తే చాలు, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటా ఉన్నాడు. మంచి పనుల ద్వారా పరలోకాన్ని తను పొందుకోవచ్చు. ఒక్క మంచి పని, ఏదో ఒక మంచి పని చెప్పు, అది నేను చేసేస్తాను, నేను పరలోకం వెళ్ళడానికి అర్హత సంపాదించుకుంటానని చెప్తా ఉన్నాడు. ఎవరిని అడుగుతున్నాడు ఈ ప్రశ్న? నిత్య జీవంలోకి వెళ్ళాలని ఆశపడుతున్న వ్యక్తి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో ఇలాంటిది ఒక్కొక్క సందర్భంలో ఉంటుంది. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీ అర్థం చేసుకుంటూ చివరికి జీవజల ఊటలు ఇవ్వగలిగిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి మంచినీళ్ళు అడుగుతున్నావు ఏంటయ్యా అని అడుగుతుంది. చివరిలోకి వచ్చినప్పటికి తాగడం నీళ్లు కాదు, జీవజల ఊటలు ఇవ్వగలిగిన దేవుడు నా ఎదురుగా ఉన్నాడని తను చివరికి గుర్తుపెట్టింది. కానీ ఈ వ్యక్తి నిత్య జీవంలో ఇవ్వడానికి, నిత్య జీవంలోకి ప్రవేశింప చేయడానికి ఇతను శక్తి కలిగిన వాళ్ళని గుర్తించలేకపోయాడు. యేసు ప్రభు గురించి అందరూ చెప్పుకునే వీళ్ళిద్దరు కూడా, జక్కయ్య కానీ ధనవంతుడు కానీ ఇద్దరు యేసు ప్రభు గురించి అందరూ చెప్పుకున్న మాటలు విన్నారు. ఆయన దగ్గరికి వచ్చారు. ఈ వ్యక్తి ఏమడుగుతున్నాడంటే, నిత్య జీవం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యమో చేయాలి. మంచి కార్యాల గురించి నన్ను ఏమడుగుతున్నామని 10 ఆజ్ఞల గురించి చెప్తాడు ఆయన యేసు ప్రభు. 10 ఆజ్ఞల గురించి చెప్తే చివరికి అతను ఏమంటాడంటే 20 వచనం చూసినప్పుడు, అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇక నాకు కొదవైంది. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము ఈ వ్యక్తిని చూసినప్పుడు మనము కూడా దేవుని ఇలాగే కనపరుస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం. ఇతను దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడని ఉంటుంది వేరే చోట. పరిగెత్తుకుంటా వచ్చాడు, సాగిల పడి నమస్కారం చేస్తున్నాడు. అంటే ఎంత భక్తి ఉందో, ఎంత భయం ఉందో. అంటే ఇతను దేవుడిగా అంగీకరించాడో లేదో మనకు అర్థం కాదు, కానీ ఒక మంచి బోధకుడు, మంచి ప్రవక్త అని మాత్రం చూడగలిగాడు. మంచి ప్రవక్త కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు, గౌరవిస్తా ఉన్నాడు, సాగిలు పడతా ఉన్నాడు. ఇదిగో ఏం చెప్తే అది కనుక నేను చేస్తే నేను పరలోకం వెళ్తాను అనే నమ్మకంతో ఆయన దగ్గరికి వచ్చాడు. మనం కూడా ఈరోజు దేవుడి సన్నిధికి వస్తా ఉన్నాం, దేవుడి సన్నిధిలో భక్తిగా ఉంటా ఉన్నాం. దేవుడికి మనం ఏం చేయగలమో దాన్ని మన శక్తికి మించి చేయగలని సిద్ధపడతా ఉన్నాం. మనం కూడా ఆశపడతా ఉన్నాం ఏమని, పరలోక రాజ్యంలోకి చేరాలని. మీకు రాసిందమ్మా పరలోక రాజ్యం వెళ్ళాలని. పరలోక రాజ్యం వెళ్ళాలా, నరకం వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా? ఈ 3 ఆప్షన్స్ ఇస్తే నిజమేనా? పరలోకం వెళ్ళాలా, నరకం వెళ్ళాలంటే ఖచ్చితంగా పరలోకం ఎన్నుకుంటాం. పరలోక రాజ్యం వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా? ఒకవేళ ఇక్కడే ఉండే అవకాశం వచ్చింది అనుకోండి, ఈ రెండింటిలో ఏం కావాలో కోరుకున్నాను యేసు ప్రభు. ఏం కోరుకుంటాం? ఒక మామ ఉండేది మన చర్చిలో. ఆవిడ తమ పేరు అంటే సహజంగా ఆరోగ్యం వస్తూ ఉంటాయి కదా, వస్తూ ఉండి చిన్న ఆరోగ్యం లాగానే వచ్చి, అయ్యా ఈ ఆరోగ్యం తగ్గిపోవాలని ప్రార్థన చేయమని చేస్తే వాళ్ళ మనవడికి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయమని ముందు వాళ్ళ మనవడికి. వాళ్ళ మనవడికి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మనవడికి పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయమనేది. అప్పుడు నేను ఉండాలి. ఆ ఆశ ఏంటంటే చాలా మస్తు అయిపోయింది పాపం, అయినా సరే నా మనవడి పెళ్లిని చూడాలి అంది. సరే, ఒక మనవడి పెళ్లి అయిపోయింది, ఇంకో మనవడి పెళ్లి కూడా చూడాలంది, ఇంకో మనవడి పెళ్లి కూడా అయిపోయింది. తర్వాత పెద్ద మనవడికి పిల్లలు కావాలంది, పెద్ద మనవడి పిల్లలు పుట్టారు. అయ్యో ఒకడే పుట్టారంట, రెండో కూడా పెళ్లి చూద్దాం అనుకుంది. అంటే ఆవిడ ఆశ నాకు అనిపించింది, ఆవిడ అడిగే అవకాశం ఉంటే ఇంకొన్ని రోజులు ఉంటే ఏమడిగే తెలుసా, మనవడలో కొడుక్కి కూడా పెళ్లి అయితే చూడాలని ఉంది అనిపించేది. అని అడిగి ఉండేది ఖచ్చితంగా. ఎందుకంటే మనుషులకి మనకి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళడానికి
ఇష్టం ఉండదు. మరి భూమిని వదిలిపెట్టి వెళ్ళాలంటే మనకు చాలా బాధ్యతలు కనపడతా ఉంటాయి, చాలా కోరికలు కనపడతా ఉంటాయి. ఇతను మంచి ఆశతో వచ్చాడు దేవుడి దగ్గరికి. ఏంటి ఆయన ఆశ అంటే, నేను పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళడానికి ఏ మంచి పని చేయమంటావు? సరే, నేను దేవుడు పెదాలు చెప్పాడు కదా చేయండి. నేను చిన్నప్పటి నుంచి వెలుగుతూ ఉంటుంది, నేను బాల్యం నుంచి వీటిని అనుసరించుతూనే ఉన్నానే అని అతను అంటా ఉన్నాడు. నాకు ఇంకా కొదవేంటి, ఇప్పుడు కనుక నన్ను వదిలేస్తే వెంటనే పరలోకంలోకి వెళ్ళిపోగలిగేంత భక్తి ఉంది నాకు అనుకుంటున్నాడు. మనలో చాలా మందిని ఒకటే ఇలాగే అనుకుంటామేమో అనుకుంటాను. దేవుడి దగ్గరికి భక్తిగా వస్తున్నాం, విశ్వాసంతో వస్తున్నాం, దేవుడి సన్నిధిలో సాగిలు పడతా ఉన్నాం, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం, దేవుడిని ఘనపరుస్తా ఉన్నాం, దేవుడిని హెచ్చిస్తా ఉన్నాం, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనే ఆశను కలిగి ఉన్నామా లేదా? చాలాసార్లు దేవుడి సన్నిధిలోకి మనకున్న కష్టాలు పెట్టో, ఇబ్బందులు పెట్టో, సమస్యలు పెట్టో, అవసరాలు పెట్టో వస్తూ ఉంటాం. మంచిది, ఎందుకంటే దేవుడు అక్కడే మన అవసరం తీర్చగలిగిన వాడు, దేవుడు అక్కడే మన కష్టాలు తొలగించగలిగిన వాడు, దేవుడు అక్కడే మన అనారోగ్యాల నుంచి, అపవాద అంధకార శక్తి ప్రభావం నుంచి విడిపించగలిగిన వాడు. అలాగే దేవుడు అక్కడే మనల్ని పరలోక రాజ్యంలోకి చేర్చగలిగిన వాడు. మనకున్న ఇబ్బందులన్నీ తొలగిన తర్వాత, మనం వచ్చిన పనులన్నీ తీరిన తర్వాత, ఆ తర్వాత మనం కోరుకునే కోరిక ఏంటి? అప్పుడు మనం ఆశపోయే ఆశ ఏంటి? నిజానికి మన ఆశ, మొట్టమొదటి ఆశ ఏమై ఉండాలంటే, నాకు దేవుడు కావాలి, దేవుడు ఉండే స్థలంలో నేను ఉండాలి, నేనున్న స్థలంలో దేవుడు ఉండాలి. అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా తొలగిపోతాయి. మనుషులు ఏం చేస్తారంటే ఒకదాని తర్వాత ఒకటి కోరికలు పెంచుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికైతే దేవుడి గురించిన విశ్వాసం సరిగ్గా ఉండదో, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరికైతే తమ జీవితాన్ని దేవుడికి పూర్తిగా ఇవ్వడం ఇష్టం ఉండదో, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది జరిగిన తర్వాత దేవుడిలో నేను పూర్తిగా ఉంటా, ఇది జరిగిన తర్వాత నేను దేవుడిని నమ్ముకుంటా, ఇది జరిగిన తర్వాత నేను మారుమనసు పొందుతా, ఇది జరిగిన తర్వాత నేను బాప్తిజం పొందుతా అంటా ఉంటారు. దేవుని మీద విశ్వాసం ఉంటే, దేవుడు స్పష్టంగా అర్థం చేసుకుంటే నువ్వేమంటావు తెలుసా? నాకు ముందు దేవుడు కావాలయ్యా, మిగతా నా జీవితంలో వచ్చినా రాకపోయినా, ఎందుకంటే దేవుడు గొప్పవాడని నాకు అర్థమైంది, దేవుడు మంచివాడని అర్థమైంది, దేవుడు ఒక్కడ తప్ప నా జీవితానికి ఏది అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వ్యక్తి యేసు ప్రభుకి తన ఎంత మంచివాడినో చూపించుకోవాలని ఆశ కనపడతా ఉంది. చిన్నప్పటి నుంచి ఏ ఒక్క ఆజ్ఞ మేరకుండా పెరిగాడంట అతను. అబద్ధం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు నాకు తెలియదు. దేవుడు లేకుండా, ఆయన ఇచ్చే ఆత్మ లేకుండా, ఆయన పరిశుద్ధాత్మ సహాయం మనకు లేకుండా దేవునికి ఇష్టంగా జీవించడము అసాధ్యము. దేవుడు కోరుకున్న స్టాండర్డ్ మెయింటైన్ చేయడం అసాధ్యం. ఆశ ఉండదు మనకి, కానీ ఏదో ఒక ఏరియాలో ఏదో విధంగా ఫెయిల్ అవుతాం మనం. ఇతను అంటున్నాడు, 100% అన్ని ఆజ్ఞల్ని నెరవేరుస్తున్నాను, చిన్నప్పటి నుంచి నేను అనుసరిస్తానే ఉన్నాను అని ఇంకో మాట అంటున్నాడు. నాకు ఏ కొదవగా ఉంది, నాకు ఇంకా లోటేముంది అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు 21వ వచనంలో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, నీవు పరిపూర్ణుడు అవుటకు కోరిన, అంటే మన కోరిక ఏమై ఉంటాలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చేయాల్సింది చేయటం మాత్రమే కాదు. నువ్వు ఒకవేళ దేవుడు తెలియదు అతని పరిస్థితి ఎలా ఉందో దేవుడు ఖచ్చితంగా తెలుసు. దేవుడు మనం అడిగే దానికి సమాధానం ఇచ్చే దేవుడు కాదు. కొన్నిసార్లు ఆయన మనకు తెలియజేయాలనుకున్న విషయాలు తెలియజేస్తాడు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. మనం అడిగేదానికి సమాధానాలు కొన్నిసార్లు ఇస్తాడు, కానీ ప్రతిసారి ఆయన ఒక ఉద్దేశం ఏమంటుందంటే, ఆయన మనకి ఏది చెప్పాలనుకుంటాడో దాన్ని స్పష్టంగా చెప్పాలని ఆశపడతాడు. మనకి ఏది అవసరమో అది చెప్పాలని ఆశపడతాడు. ఒకసారి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు, ఆ స్త్రీని రాళ్ళతో పట్టాలనుకున్నప్పుడు యేసు ఒక మాట అంటాడు, వీళ్ళు పాపం లేని వారు మొదట రాయి వేయవచ్చు అని చెప్పి కింద ఏదో రాస్తా ఉంటాడు. వచ్చిన వాళ్ళందరూ జాతకాలు అక్కడ కనపడతా ఉంటాయి, వాళ్ళ పనులన్నీ అక్కడ కనపడతా ఉంటాయి. ప్రతి వారు నేను మంచివాడిని అనుకుని వచ్చాడు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాడి వరకు. ప్రతి వారు తన రాళ్ళతో పట్టడానికి ఈ ఊరంతట్లో నేనే సరిపోతాను అనుకుని వచ్చాడు.
తన శిక్షకు అర్హురాలనుకుని వచ్చాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు భూమి మీద ఏదో రాస్తా ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన రాసిన దాన్ని చూస్తా ఉన్నారో, ప్రతి ఒక్కరి మనసు ఏమైందంటే తన హృదయము అతన్ని గద్దించింది. తను ఏం చేశాడు అక్కడ కనబడతా ఉంది. నేను అది చేయలేదు అని అబద్ధం ఆడటానికి ఎవరికి ధైర్యం సరిపోలేదు. ఆమెను శిక్షించడానికి నీకు ఏ అర్హత లేదు, నీకు ఏ యోగ్యత లేదు. ఎందుకంటే అంతకన్నా భయంకరమైన పనులు నీ జీవితంలో ఉన్నాయని దేవుడు చూపిస్తా ఉన్నాడు వాళ్ళకి. దేవుడు మాట్లాడితే అలా ఉంటది. దేవుడు మాట్లాడితే మన హృదయాంతరంగాలు బయటపడతాయి. మనం దాచిపెట్టాలనుకున్నవి బయటకు వస్తాయి. ఇక ఈ వ్యక్తిని దేవుడు, ఇదిగో నువ్వు అదార్థులు నెరవేర్చా అంటున్నావు కదా, నీకు ఫలానా లోటు ఉందని టంకమని ఒక లిస్టు చెప్పగలదు అతని జీవితం గురించి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీవు పరిపూర్ణుడు అవ్వాలని ఆశలో ఉంటే, నీవు పరిపూర్ణుడు అవ్వాలని ఆశ నీలో ఉంటే, అంటే నువ్వు చేస్తున్నావు కానీ నీలో పరిపూర్ణత లేదు. నువ్వు చేస్తున్నావు అది సంపూర్ణంగా లేదు, సగమే ఉంది. నువ్వు చేస్తున్నావు, నువ్వు భక్తిగా జీవిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ భక్తిగా జీవించే విధానము సగమే. అదే మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒకసారి ప్రశ్న చేసుకో. నువ్వు ఏదైతే నేను భక్తిగా జీవిస్తున్నా అనుకుంటున్నావో, దేవుని కొరకు జీవిస్తున్నా అంటున్నావు, దేవుని కొరకే నా జీవితం అంతా అని అనుకుంటున్నావు, లేదా మిగతా మనుషులతో అంటున్నావు, అది దేవుని దృష్టిలో చూసినప్పుడు అది పరిపూర్ణంగా లేదంట. అది పరిపూర్ణంగా లేదు. మన గురించి సర్టిఫికేట్ ఇవ్వగలిగింది దేవుడు ఒక్కడే. మన గురించి మనం ఇచ్చిన సర్టిఫికేట్లు చెల్లవు కదా, దేవుడు ఇచ్చే సర్టిఫికేట్ చెల్లుద్ది. లేదా మన చుట్టూ ఉన్న మనుషులు ఇచ్చే సర్టిఫికేట్ చెల్లుద్ది. కొన్నిసార్లు మనుషులు మనం మోసం చేయొచ్చేమో. నేను మంచిదాన్ని లేదా మంచివాడిని నేను అనుకుంటే సరిపోదు. ఎవరు అనాలి ఫస్ట్, తర్వాత ఎవరు అనాలి? మనుషులు కూడా అనాలి. మనుషులు మంచివాడు అంటేనే నా మాటకి విలువ ఉంటుంది. నేను మంచివాడిని అని చెప్పుకుంటే కుదరదు. కొన్నిసార్లు మనుషులు మనం మోసం చేయొచ్చేమో. ఈ వ్యక్తి అంతమందిలో సాష్టాంగ పెడితే యవనస్తుడు, అధికారి, ధనవంతుడు రోడ్డు మీద ఎంతో మంది మనుషులతో ఉసుకొని నడుస్తుంటే అడ్డంగా వచ్చి ఆయన కాలంలో పడిపోతే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, అతన్ని అబ్బా ఈ ఊర్లో భక్తి పరుడు ఎవరైనా ఉన్నారంటే ఇతనే, ఈ ఊర్లో దేవునికి ఇష్టంగా దేవుడి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఇతనే అనుకున్నారు. బహుశా నిన్ను గురించి కూడా ఇదే మాట అనుకున్నారే మనుషులు. అబ్బా మన కుటుంబంలో భక్తి అంటే ఈ అమ్మాయిదే, భక్తి అంటే ఈ అబ్బాయిదే, ఇతనే దేవునికి ఇష్టంగా ఉంటున్నాడు అని నిన్ను గురించి కూడా అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలని ఆశలో ఉంటే, అంటే ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడువా కాదా? ఏమంటున్నాడు అతన్ని? నువ్వు పరిపూర్ణుడు అంటున్నాడా? అది పరిపూర్ణుడు అంటే ఏంటి? పూర్తిగా, నా భాషలో చెప్పంటే నువ్వు పూర్తిగా దేవునికి ఇష్టమైన వాడివి అవ్వాలనుకుంటే అన్నాడు. చూసిన వాళ్ళందరూ, అతని గురించి తెలిసిన వాళ్ళందరూ, అక్కడ తన పనులు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అబ్బా ఎంత భక్తిపరుడు. కాబట్టి ఈ వ్యక్తి చాలా మంచి దేవునికి ఇష్టమైన వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడే శాస్త్ర అక్కడ నిలబడి ఏమంటున్నాడంటే, నువ్వు పూర్తి భక్తి విధానంలో లేవు, నీ జీవితము పూర్తిగా దేవునికి అంగీకారంగా లేదు. ఈ పదార్థాలు చేయడం వల్ల, నెరవేర్చడం వల్ల, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల, పాటిస్తున్నాను అని తను అనుకోవడం వల్ల లైన్లోనే ఉన్నాడు, కానీ సంపూర్ణతలోనికి తను రావట్లేదు, పరిపూర్ణతలోనికి లేదు అని దేవుడు అడుగుతా ఉన్నాడు. నువ్వు పరిపూర్ణంగా లేవే. ఇప్పుడు నీ జీవితము దేవుడు చూసినప్పుడు అది పరిపూర్ణంగా లేదు, తక్కువగా ఉంది. నీ గురించి బహుశా దేవుడు ఇలాగే మాట్లాడుతున్నాడేమో ఈరోజు. నీ జీవితంలో పరిపూర్ణత లేదు, నీ భక్తి మార్గంలో, నీ భక్తి జీవితంలో పరిపూర్ణత లేదు. అదే ఇంకో ప్రశ్న, ఇంకో మాట అన్నాడు, నువ్వు కనుక పరిపూర్ణతలోకి రావాలనుకుంటే, అంటే పూర్తిగా దేవునికి ఇష్టంగా మారాలి అనుకుంటే అని ఒక రహస్యాన్ని ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఒక నిమిషం అమ్మా, దేవుడు అదే నీతో కూడా మాట్లాడుతా ఉన్నాడు.
నీ జీవితము, నీ భక్తి జీవితము పరిపూర్ణంగా ఉందా? పూర్తిగా దేవునికి ఇష్టంగా ఉందా? పూర్తిగా దేవుడు ఆశీర్వదించిన స్థాయిలో ఉందా? మనం ఏదైనా పని చెప్పేటప్పుడు ఏదైనా బరువు మోయాలంటే మోసే వ్యక్తి మీద ఆధారపడి, అంటే క్యాంటీకి అయితే ఒక బరువు ఇస్తాము, కాస్ట్కి అయితే ఒక బరువు ఇస్తాము, నానికి అయితే ఒక బరువు ఇస్తాం. అది తీసుకెళ్ళి పెట్ట అని చెప్పాలంటే వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళకున్న అలవాటుని బట్టి చెప్తాం మనం. దేవుడి వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తి దేవుడికి ఇష్టంగా నేను ఉన్నాను, పరలోక రాజ్యానికి జయంగా బతుకుతున్నాను అనటం కోసం అన్ని పాటిస్తున్నట్టు కనబడుతున్నాడు. కనీసం మనుషులు అతను చూస్తే ఈ ఊరంతట్లో భక్తి పడితే అనుకునేలా జీవిస్తా ఉన్నాడు. కానీ ఒక రోజు దేవుడి సన్నిధికి వచ్చినప్పటికీ, దేవుడు అతను చూసినప్పటికీ నువ్వు పరిపూర్ణంగా లేవు, ఒకవేళ పరిపూర్ణ అవ్వాలనుకుంటే నేను పని చెబుతా చెయ్యన్నాడు. ఇక్కడ నువ్వు కూడా పరిపూర్ణంగా నేను ఉన్నానో లేదో నాకు అర్థం కావట్లేదయ్యా, నేను పరిపూర్ణుడు అవటానికి నువ్వు చెప్పు, దాని ప్రకారం నేను నడుస్తాను అని చెప్పగలిగితే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. దేవుడు నిన్ను సరిచేయాలి అనుకుంటే, పరిపూర్ణత్వం నడిపించాలనుకుంటే రెండు విషయాలు తెలియజేస్తాడు. ఒకటి, నువ్వు పరిపూర్ణురాలు కాదు, అది మనం ఒప్పుకోవాలి. అవునయ్యా నేను పరిపూర్ణురాలు కాదు, లేకపోతే నేను పరిపూర్ణతలో ఉన్నానో లేదో, నా భక్తి జీవితము నీకు సంబంధించి నీకు ఇష్టంగా ఉందో లేదో, నా భక్తి జీవితము నేను సంతోష పెట్టేదిగా ఉందో లేదో నాకు అర్థం కావట్లేదయ్యా, నాకు అర్థం చేయన్నా సరే ఈ వ్యక్తిలాగా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు అర్థం చేస్తాడు. మనం చూసుకుంటే భక్తిగా ఉండాలంటే ఏం చేయాలి? 1, 2, 3 పాయింట్స్ ఉంటాయి. ప్రార్థనకి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడు చెప్పినట్టుగా దర్శనం బాగాలి, ఎన్ని ఇస్తే బాగుండు చాలు, అక్కడ వరకు ఉంటుంది మన పిక్చర్. నిజమే, ఇవన్నీ అవసరమే. కానీ వీటి వెనకాల ఉన్న నీ మనస్సు దేవునికి చాలా ప్రాముఖ్యం. మనస్సు చాలా ప్రాముఖ్యం. నీ మనస్సును దేవుడు అక్కడే స్పష్టంగా చూడగలడు. నీ మనస్సును నీ పక్కన వాళ్ళు కూడా కొంతవరకు చూడగలుగుతారు, కానీ దేవుడు అక్కడే నీ మనసును చూస్తాడు. దాన్ని సరి చేయడానికి నువ్వేం చేయాలో కూడా చెప్పగలిగిన వాడు దేవుడే, సరి చేయగలిగిన వాడు దేవుడే. ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తెలుసుకోమంటున్నాడు, నువ్వు పరిపూర్ణుడు అవ్వటానికి నీకు ఇష్టం ఉంటే ఏం చేయమన్నాడు? చదువుతారమ్మా. పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అసలు ఆయన చెప్పిన మాట చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుడికి అందరికీ ఒకే విషయాన్ని చెప్పడు, ఒకే రకమైన మాటలు చెప్పడు. ఇతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఇతనితో మాట్లాడతా, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను గమనించు. 2 పనులు చెప్తా ఉన్నాడు. ఒకటి, ఆస్తి అమ్మేసి పేదలకు ఇవ్వాలి, రెండోది ఏం చేయాలి? ఆయన గమనించాలి. అలాగే జక్కయ్యకి వెళ్ళేది ఆయన. జక్కయ్య ఇంకా అంటే ఇతను అన్యాయంగా సంపాదించాడని ఇతను గురించి చెప్పలేదు, కానీ జక్కయ్య చేసే ఉద్యోగం అన్యాయంతో కూడుకుంది. జక్కయ్య చేసే ఉద్యోగం మోసం చేయడానికి అవకాశం ఉంది. ఆ రోజుల్లో మోసం చేశారు. ఆ ఉద్యోగం చేసేవాళ్ళు దాదాపుగా 99 మంది మోసం చేస్తూ ఉండేవాళ్ళు. నిజానికి ఈ మాట యేసు ప్రభు ఎక్కడ చెప్పాలి? జక్కయ్యతో చెప్పాలి. జక్కయ్య చూస్తామంటే నేనేమో ఇంటికి వస్తాను పదయ్యానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇది ఇంకా మాట్లాడక ముందే నిజానికి జక్కయ్యలో చెప్పాల్సిన మాట ఇది. పొరపాటు ఇక్కడ చెప్పేసినట్టుగా మనకు అనిపిస్తుంది మనం చదివితే. ఏంటో మాట? నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను గమనించు. ఎందుకంటే ఇతను చేసే ఉద్యోగము, ఎవరిస్తైన అధికారి చేసే ఉద్యోగము చట్ట ఉద్యోగంగా రాయబడాలి. అంటే సొంతపు పన్ను వసూలు చేసే ఉద్యోగం ఆ రోజులో మోసంతో కూడుకుని ఉండేది. అలాంటి ఉద్యోగంగా రాయబడాల. అతను ఏదో ఉద్యోగం చేస్తున్నాడు మొత్తానికి, ఒక అధికారి. కానీ అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడతాడంటే, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నన్ను గమనించు. జక్కయ్య కదా చెప్పాలి, నాతో చెప్తున్నాడు ఏంటి? మనకు అనిపించవచ్చు జక్కయ్య కదా చెప్పాలి, ఎందుకు చెప్తున్నాడు ఏంటి? ఎందుకు చెప్తున్నాడంటే అతని హృదయము తన ఆస్తి మీద ఉంది. కానీ దేవుడు ఉన్నట్టు వెళ్ళేస్తున్నాడు అతను. దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడి కోసం నేను ఏదైనా చేస్తాను అన్నాడు. కానీ ఆస్తి అంటే ఇష్టం, ఆస్తి కోసం ఏమైనా చేస్తాడు. నేను అనుకుంటాను మనకి ఈ రోజులో అంత ఆస్తి లేదు, అది కొంచెం మంచిదేనేమో.
అంత డబ్బులు లేవు, అది కూడా మంచిది. డబ్బుల మీద మనకు అంత ఖర్చు కూడా లేదు అనుకున్నాను. అంటే ఈ యవనస్తులైన అధికారి ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంటే ఆస్తిని అమ్ము అనగానే వెంటనే ఏమైంది, అతనికి గుండె పగిలిపోయింది. పరలోక రాజ్యమా దేవుడా, ఎన్ని అసలు కలవలు లేవు ఆయనకి. ఆస్తిని అమ్ము అనగానే వెంటనే ఆయన షాక్ అయిపోయాడు. అక్కడి నుంచి వ్యసన పడుకుంటా వెళ్ళిపోయాడంట, బాధ పడుకుంటా వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఏది నీలో లోటుగా ఉందో, ఏది నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉందో దేవుడికి తెలుసు. నీ మనస్సు దేని మీద ఉందో దేవుడికి తెలుసు. ఏది నీ విగ్రహం అయిపోయిందో దేవుడికి తెలుసు. ఈ ఒక్క మాట, ఆ 10 ఆజ్ఞలు నేను నెరవేరుస్తున్నాను చెప్పాడు కదా, ఆ 10 ఆజ్ఞలు నెరవేరుస్తున్నాను అనే మాట మొత్తం అబద్ధం అయిపోయింది. నాకు పరలోక రాజ్యం వెళ్ళాలి, దానికోసం నేను ఏమైనా చేస్తా, నాకు ఇంకా లోటు ఏమో చెప్పు, నేను నువ్వేదో చెప్పు, ఏ చెప్పినా చేస్తా అన్నాడు. అప్పుడు దాకా ఎప్పుడైతే నేను ఆస్తిని అమ్మాయి అన్నాడో ఆస్తిని అమ్మడానికి ఇష్టపడలా. ఎందుకంటే ఆస్తిని దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు. ఆస్తిని సంపాదించిన కొరకు చాలా మంది మనుషులు చాలా తప్పుడు దారిలో వెళ్ళడం నాకు తెలుసు. ఆస్తి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడిన వాళ్ళు, సొంత బంధువులను మోసం చేసిన వాళ్ళు, ఆస్తి కాకపోతే డబ్బులను పెట్టిన అక్కడ, డబ్బుల కోసం సొంత వారిని మోసం చేసిన వాళ్ళు, డబ్బుల కోసం మంచి వ్యక్తుల్ని చెడ్డ వ్యక్తులుగా మనుషులు చూపించిన వాళ్ళు, డబ్బుల కోసం మనుషులందరిలో తన మంచి వారిని ఉంచుకోవడం కోసం, డబ్బుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిన వాళ్ళు. ఇతని విగ్రహం ఏంటి తెలుసా? ఆస్తి. విగ్రహారాధన ఉండకూడదు అనడానికి అతని జీవితంలో విగ్రహారాధన ఉంది. అబద్ధం చెప్పకూడదు అనడానికి అప్పుడు దాకా ఏమన్నా నేను ఏదో చేస్తా అన్నాడు. ఏది లోటుగా ఉందో చెప్తే అది చేయడానికి సిద్ధపట్ల. ఒక్క విషయంలో కనుక మనం లోటుగా ఉంటే ఆ ఒక్క విషయము అన్నిట్లోంచి మనల్ని వెనకలాగేస్తుంది. పులిసిన పిండి కొంచెమైనా చాలంట, ఏం చేస్తుంటే అది మొత్తం పిండి పాడు చేస్తుంది. నేను చాలా స్పష్టంగా చెప్తాను, కష్టపడకూడదని, డబ్బులు సంపాదించకూడదని, ఇల్లు కట్టుకోకూడదని, పొలాలు కట్టుకోకూడదని బైబిల్ ఎక్కడా చెప్పదు. ఇక్కడ కూడా దేవుడు చెప్పే మాట అది కాదు. నువ్వు ఆశపడువా, ఎన్ని లక్షలు నీకు అని చూసి మొత్తం అన్ని అమ్మేసి రోడ్ల తిరుగు అని చెప్తున్నాడు దేవుడు. అది చెప్పలేదు. మనం కష్టపడాలి. దేవుడు ఇచ్చిన బలాన్ని, జ్ఞానాన్ని వాడుకుని కష్టపడి డబ్బులు సంపాదించి మన కొరకు, మన పిల్లల కొరకు, దేవుడి కొరకు వాడాలి. ఆస్తిని సంపాదించుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కో, ఏదైనా చెయ్యి, దేవుడు దాన్ని తప్పట్లేదు. కానీ ఆస్తి కొరకు పరలోక రాజ్యాన్ని, ఆస్తి పరలోక రాజ్యం అంటే 2 పాయింట్లు పెట్టాడు దేవుడు దాని ముందు. ఏది కోరుకున్నాడు అతను? పరలోక. ఇది వదిలేస్తేనే ఇది ఇస్తారు. రెండింటిలో ఏదో ఒకటి. ఒకవేళ దేవుడిని ముందు పెట్టి ఈ రెండింటిలో ఒకటే కోరుకో. నువ్వు ఉద్యోగం వెళ్తున్నావు కదా, ఉద్యోగం కావాలంటే నా బిడ్డగా ఉండలేవు, నా బిడ్డగా ఉండాలంటే ఉద్యోగం వదిలి అన్నాడు అనుకోండి, నువ్వు జాబ్ వదిలేయగలుగుతావా? లేకపోతే నువ్వు పొలం కొనుక్కున్నావు కదా, ఈ పొలం కొనుక్కో మంచిదే, లేకపోతే నా బిడ్డగా ఉండాలనుకో, నువ్వు ఈ పొలాన్ని వదిలేసేయాలి, ఎవరిని ఇచ్చి ఈ పొలాన్ని వదిలేసి వేరే వెళ్ళిపో అన్నాడు అనుకోండి, వెళ్ళగలుగుతావా లేదా? అది దేవుడు అడుగుతున్నాడు. చాలాసార్లు ఆస్తిపరులు, ధనవంతుల గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటుంది బైబిల్ అని కొంతమంది అనుకుంటారు. లేదు, దేవుడి దృష్టిలో అందరూ సమానమే. కానీ ఆ ఆస్తిని విగ్రహంగా చేసుకోవద్దు, ఆ ఆస్తిని సంపాదించుకోవడం కోసం మోసం చేయొద్దు, ఆస్తిని సంపాదించడం కొరకు తప్పులు చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట అతను విన్న తర్వాత ఆ యవనస్తుడు మిగుల ఆస్తి కలిగేవారు కనుక ఆ మాట విని వ్యసనపడుచు ఏదో ఒకటే కోరుకోమన్నాడు. ఆ యవనస్తుడు ఏం కోరుకున్నాడు? ఆస్తి కోరుకున్నాడు. నన్ను దేవుని వెంబడించడం ఎప్పుడు కష్టం అవుతుంది తెలుసా? దేవుని వెంబడించడం ఎప్పుడు కష్టం అవుతుంది అంటే మన ఆశలు దేవుని ఆశలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కష్టం అవుతుంది. మనం కోరుకునేది దేవుడు కోరుకునే దానికి కాంట్రడిక్ట్ అయినప్పుడు, వ్యతిరేకం అయినప్పుడు మనకి కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. అతను ఈ పనులని చూస్తే మనకన్నా గొప్ప భక్తి పరులాగా కనిపిస్తా ఉన్నాడు. మనకన్నా ఎందుకు అంటున్నాడంటే మనకు కూడా ఎంతో కొంత భక్తి ఉంది అనుకున్నా. ఉందా లేదా? నవ్వుతున్నారు కొంతమంది. ఎంతో భక్తిగా కనపడ్డాడు, కానీ చివరికి
దేవుడి దగ్గరికి వచ్చాడు, కానీ చివరికి ఎక్కడికి ఎలా వెళ్ళిపోతున్నాడంటే బాధపడతా వెళ్ళిపోతా ఉన్నాడు. అదే జక్కయ్య గురించి మనం చూసినట్లయితే జక్కయ్య జీవితంలో తను ఎట్లా వచ్చాడంటే తన పొట్టితనాన్ని బట్టి అయ్యో ఈ పొట్టితనం వల్ల దేవుడు చూడలేకపోతున్నాను అనే బాధతో చెట్టు ఎక్కాడు. కానీ చివరికి ఎట్లా ఉన్నాడు తెలుసా? యేసు ప్రభువు అతని గురించి ఒక మాట మాట్లాడతాడు. ఏమంటున్నాడంటే లూకా 19:9 ఉంటుంది. అందుకు యేసు ఇతరును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడైతే ఈ యవ్వనస్తులైన అధికారి రక్షణ కొరకు వచ్చాడు, అతను చాలా స్పష్టంగా తెలుసు, రక్షింపబడిన వారు నిత్య జీవం పొందుకుంటారు. తనకు సబ్జెక్ట్ అంతా తెలుసు, కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి దాన్ని సగం మాత్రమే చేస్తా ఉన్నాడు. దేవా నీ కొరకు నేను ఏదైనా చేస్తానయ్యా, నువ్వు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ అది చేసే సమయానికి వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తాము. ఇక్కడ యేసు ప్రభువే ఆ మార్గంలో నుంచి దారిలో నుంచి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య తన ఇంటికి రాగానే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్యలో ఒక మార్పు కనపడతా ఉంది. జక్కయ్య మాటల్లో, జక్కయ్య పనుల్లో ఒక మార్పు కనపడతా ఉంది. ఏం చేస్తాడంటే జక్కయ్య 8 వచ్చి చదువుదమ్మా 19 లూకా సువార్త 19. జక్కయ్య నిలబడి ఆ రోజుల్లో ఏదైనా ఒక అనౌన్స్మెంట్ చేయాలంటే ఇప్పుడు మనలాగా నేను నిలబడి మాట్లాడుతాను, ఎందుకంటే అందరికి వినబడాలని. నేను ఒక వ్యక్తి నిలబడి మాట్లాడంటే దానికి అథెంటిక్ వస్తుంది, అంటే దానికి అధికారం వస్తుంది. అందరూ కూర్చున్నప్పుడు నా చివరి కూర్చుని వాక్యం చెప్పిన దానికి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. జక్కయ్య నిలవబడి అనగానే బైబిల్ ఎలాగ, అందుకని నిలవబడి, ఆగి, చూచి అనే పదాలు వచ్చినప్పుడు ఆ పదాల వెనకాల ముందు ఏం జరిగిందో గమనించడానికి ప్రయత్నం చేయండి. అప్పటిదాకా మామూలుగా ఉన్న వ్యక్తి తక్కువ జక్కయ్య లేచి నుంచున్నాడు, ఎందుకంటే అప్పుడు తను చెప్పబోయే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అప్పుడు తను చెప్పబోయే మాటలు తన జీవితాన్ని చూపించబోయి. లేచి నిలబడి చదవనమా, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తున్నాను, ఎవరి వద్ద నేను అన్యాయముగా తీసుకుంటే 4 గంటలు కలిపి ఇస్తాను. దీంట్లో జక్కయ్య మాట్లాడిన మాటలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే, అంటే ఫస్ట్ పార్ట్ రెండో భాగంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఎవరి దగ్గర నేను చేసే పని అలాంటిది, ఉద్యోగం అలాంటిది, కాబట్టి ఎవరి దగ్గర కొంత ఎక్కువగా తీసుకుంటే ఏమంటున్నాడు, దానికి 4 వంతులు తిరిగి. పాత నిబంధనలో లేవి కాలంలో డిస్హానెస్టీ అంటే నిజాయితీ లేకపోవడానికి, మోసం చేయడానికి ఒక పనిష్మెంట్ లాంటిది ఏంటంటే దానికి 4 గంటలు చెల్లించాలి. అది స్పష్టంగా దేవుడికి ఇవ్వాల్సిన దాంట్లో ఒక 100, అది చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. చాలా చర్చిల్లో చెప్తారు, నేను మన చర్చ స్పష్టంగా చెప్తాను నేను. ఎందుకంటే సరే ఎందుకో కారణం ఇప్పుడు వదిలే, కానీ దశభాగం 100 రూపాయలు తీయాలనుకోండి, 100 రూపాయలు తీసి పక్కన పెట్టి తర్వాత 100 రూపాయలు అవసరమై వాడుకుంటే దేవుడు అంటాడు దానికి ఇంకో 400 కలిపి 500 ఇవ్వాలంట. అది లేవి కారణంలో దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు ప్రతిసారి పక్కన పెట్టి వాడేసేస్తారా? వాడిస్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. మనల్ని ఏమనుకుంటారంటే తీసి పక్కన పెట్టి వాడుకుంటే కదా, అవి తీయపోతే అది మాకు తెలియదు. అట్లా తీసి పక్కన పెట్టి అన్నయ్య కనబడలేదనో లేకపోతే ఇంకోటనో లేకపోతే పిలవలేదు అవసరం వచ్చిందని వాడేసుకుంటే, అంటే అలా అర్థం చేసుకుంటాం మనం సహజంగా. ఆ రోజుల్లో పరిస్థితులు కూడా అట్లా అలాగే అర్థం చేసుకున్నారు. తీసి దేవుని కొరకు తీసినది ఏదైనా సరే తీసి పక్కన పెట్టి దేవుని సన్నిధిలో తీసుకెళ్ళి ఇవ్వకుండా వాడుకునే పరిస్థితి వచ్చి వాడుకుంటే పర్లేదు వాడుకోండి, కాకపోతే దానికి 4 గంటలు ఎక్స్ట్రా కలిపి ఇవ్వని అంటాడు. దేవుడి స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, దేవుడికి తెలుసు మన విషయాలు. మనం దేవుడి కన్నా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాం కదా, తీసి పక్కన పెట్టి వాడుకుంటే కదా, తీయకపోతే ఏమవుతుంది, ఇదేమి లేదు అనుకుంటాం మనం, కానీ దానికి కూడా ఉంది. అది ఇప్పుడు చెప్పను, అది అంత అవసరం లేదు ప్రస్తుతానికి, మన దానికి సంబంధించింది కాదు. సో ఇతనికి ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది నా డిస్హానెస్టీ అనుకున్నాడు, నా అపనమ్మకత్వము, నా మోసము
నా నిజాయితీ లేని తనాన్ని బట్టి నేను తీసుకున్నాను కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో డిస్హానెస్టీగా ఉంటే ఏదైతే శిక్ష ఉంటుందో, ఏదైతే ఫైన్ ఉంటుందో అది మనిషిగా పక్షంగా తను నెరవేరుస్తా ఉన్నాడు. అర్థమవుతుందా మీకు చెప్పేది? నిజానికి ఇది దేవుడికి మనిషికి మధ్య ఉన్నదాన్ని దాంట్లో తప్పు జరిగితే 4 కలిపివ్వాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నిన్నులాగా నీ పొరుగువాడిని ప్రేమించాలి అని మాటను అర్థం చేసుకుని పూర్తిగా నా పక్కన వాడిని మోసం చేసుకుని ₹1 తీసుకున్నా అతను ఎంత ఇస్తా అంటున్నాడు అమ్మా? 4 కలిపిస్తా అంటున్నాడు. చాలా డిఫరెంట్ ఉంటుంది. 4 ఇస్తే ₹4 అవుతాయి, 4 కలిపిస్తే ₹5 అవుతాయి. ఎలా కలుగుతాడు ఈ మాటలను? ఏదో చెప్పట్లా నేను 10 ఆజ్ఞలు నెరవేర్చాను, నేను ఇష్టం వచ్చినట్టు బతికాను దేవుడిని అని ఏం చెప్పలేదు. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి వచ్చి దేవా నీ కొరకు నేను ఇలా జీవిస్తున్నాను అని చెప్పడం కాదు. దేవా నీ కొరకు ఇది నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, వదిలివేశాను చూపించగలిగేది దేవుడికి ఇష్టం అవుతుంది. ఆ ముందు ఎవరొస్తున్న అధికారితో నువ్వు తప్పు చేసావు, నువ్వు అబద్ధం చెప్పావు ఏం చెప్పలేదు దేవుడు. అతనికి ఏది లోటుగా ఉందో ఒకే ఒక పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్ లో అతను ఇక్కడ వరకు చాలు అని వెనక్కి వెళ్ళిపోతా అన్నాడు. కానీ ఈ వ్యక్తి చక్కయ్య అనే వ్యక్తి దేవుడు తన దగ్గరికి రాగానే, తన ఇంట్లోకి రాగానే తను ఏది చేయాలో అది చేయడానికి సిద్ధపడతాను. ముందు నేను 4 కలిపి చెల్లిస్తాను. తర్వాత ఇంకేమంటున్నాడంటే, తర్వాత అంటే ఫస్ట్ ఏమని మాట్లాడాడంటే నా ఆస్తిని సగం అమ్మేసి బెదిరిస్తా అంటున్నాడు. అక్కడ దేవుడు అక్కడ ఆ వ్యక్తిని ఏమంటున్నాడు? నీ ఆస్తిని సగం అమ్మన్నాడు, మొత్తం అమ్మన్నాడు, మొత్తం అమ్మేమన్నాడు. దేవుడు కూడా తెలుసు. ఇక్కడ దేవుడు చెప్పకుండానే అతను ఏం చేస్తున్నాడంటే సగం అమ్మేసి బెదిరిస్తాడు. ఇతని హృదయము దేవుడి మీద ఉందా, ఆస్తి మీద ఉందా? అది ఎలా అర్థమవుతుంది మనకి? తను చేసిన పనులు బట్టి అర్థమవుతుంది, తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు నువ్వు ఏ నిర్ణయం తీసుకుని దేవుని పక్షంగా నీకు కలిగి ఉన్న మార్పును చూపించగలుగుతున్నావు? ఎప్పుడైతే ఈ మాట మాట్లాడాడో దేవుడు అంటా ఉన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాం ఎవరు? మనం ఒక్కసారి సడన్ మొత్తం మర్చిపోతాం. అబ్రహాం ఎవరంటే శారాలో అయిన స్వాత మండలి కొడుకు, ఇక్కడ ఆగిపోతున్నాడు. అబ్రహాం ఎవరు? అబ్రహాం కూడా తెలియదు, వికారం చూస్తున్నారు. ఇంకా అబ్రహాం తెలుసు, మీరు ఎవరు? అబ్రహాం ఎవరు? అబ్రహాం ఒక పేరు ఉంటుంది, దాని గురించి అడుగుతాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇతను అబ్రహాం కుమారుడు అంటే ఇతను ఏమయ్యాడు? జక్కయ్య ఆ రోజు నుంచి విశ్వాసి అయ్యాడు. మనలాగా ఆ రోజు సుంకపు అంటే పన్నులు వసూలు చేసుకునేవాడిని ఏ ఒక్కరు కూడా చర్చిలో కూడా పక్కన కూర్చునే వాళ్ళు కాదు, కూర్చోబెట్టడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ దేవుడే అతని దగ్గర కొంచెం మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈ రోజు నుంచి నీవు అబ్రహాము కుమారుడు, ఎందుకంటే ఈ రోజు ఇంటికి రక్షణ వచ్చింది. ఈ మాట దేవుడు మన జీవితంలో చెప్పగలరా? ఈ రోజు నువ్వు కూడా అబ్రహాము యొక్క కుమారుడివే, ఎందుకంటే నువ్వు రక్షింపబడ్డావు, రక్షణలో కొనసాగుతూ ఉన్నావు. అపవాది ఏదో ఒక చిన్న పాయింట్ మన జీవితంలో పెట్టాడు, దాని నుంచి బయటికి రాకుండా మనం బయటకు చేస్తాడు, ఏదో విధంగా ఆపేయడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు చాలా మందికి తెలిసే ఉంటది, అంతకుముందు కూడా నేను చెప్పినట్టు గుర్తున్నాను. కోతుల్ని పట్టుకోవాలంటే ఆఫ్రికన్ కంట్రీస్ లో ఒక పద్ధతి వాడతారు. ఒక బోన్ లాంటిది పెట్టి దానిలో చెయ్యి మాత్రమే, కోతి చెయ్యి లోపలికి వెళ్ళి అంత సందులు వస్తారంట ఆ రాడ్స్ మధ్య. ఆ లోపల వారికి బాగా ఇష్టమైన వేరుశనగకాయలు కానీ బాగా ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా పెడతారు. అది దాని చేతిలో సరిపోయిన ఫ్రూట్. అది అక్కడక్కడ వేలాడి చేస్తారు. కోతులు వచ్చి ఆ లోపల ఉన్న ఆ వేరుశనగ కాయలు కానీ లేదా పండును కానీ చూసి దాన్ని పట్టుకోవడం చెయ్యి లోపల పడుతుంది. చెయ్యి ఓపెన్ ఉండదు, చెయ్యి లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత వాటిని పట్టుకున్న తర్వాత బయటికి రావాలంటే చెయ్యి బయటికి రాదు, ఎందుకంటే మన మామూలు చేతి కన్నా ఈ పిడికిడి పెద్దగా ఉంటుంది.
ఆ వేటగాళ్ళు వచ్చేస్తా ఉంటారు, తన్ని పట్టుకోపోతా ఉంటారు, కొట్టబోతారు, ముందు కొట్టి గాయపరిచి బంధిస్తారు కోతులు లాంటి వాటిని. దాని మీద దెబ్బలు పడుతున్నా సరే దానికి ఒక విషయం తెలుసు, ఇది వదిలేస్తే నేను వెళ్ళిపోవచ్చు, తప్పించుకోవచ్చు, చాలా ఫాస్ట్గా పారిపోవచ్చు, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి వెళ్ళిపోవచ్చు. కానీ అది వదిలివేయటానికి ఇష్టం లేక ఆ కోతి వాళ్ళ చేత దెబ్బలు తింటది, వాళ్ళ చేతుల్లో ప్రాణాలు కోల్పోతుంది. ఈరోజు దేవుడి కొరకు, దేవుడిని నిన్ను దూరం చేయడం కొరకు నీ జీవితంలో ఏదో ఒక పాయింట్ ఉంటుంది, అపోహ పెడతాడు, ఏదో ఒక పాయింట్, ఏదో బలహీనమైన స్థానం. అది ఏది వదులుకోవాలో అది వదిలేస్తే చాలు, నువ్వు దేవుడితో ఉంటావు. అది వదిలేస్తే చాలు, నీ ప్రాణం కాపాడుకుంటావు. అది వదిలేస్తే చాలు, నీవు నీ కుటుంబము రక్షణ పొందుతుంది. కానీ దాన్ని వదులుకోవడానికి చాలాసార్లు మనం సిద్ధపడం. ఒక కుటుంబము కొన్ని సంవత్సరాల కష్టాలు పడి 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 దేవుడి దగ్గరికి వచ్చారు, చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చిన కొత్తలో 3 విషయాలు చెప్పాం వాళ్ళకి. జస్ట్ ఈ 3 విషయాలు ఫాలో అవ్వడం చాలా సింపుల్. దేవుడితో ఉండటం అనేది చాలా సింపుల్. ఈ 3 విషయాలు ఫాలో అవ్వడం చెప్పారు. ఆ 3 విషయాలు ఫాలో అవడానికి, ఆ 3 విషయాల్ని అనుసరించి నడుచుకోవడానికి వాళ్ళు సిద్ధపడేవారు కాదు. ప్రతిసారి మొదలు పెడుతున్నారు, పడిపోతున్నారు. వాళ్ళు ఏదైతే పట్టుకున్నారో దాన్ని వదిలేస్తే ఆ 3 విషయాలు చేయడానికి సిద్ధపడితే చాలా సింపుల్. అవి కష్టమే కాదు, చాలా సింపుల్. కానీ అవి చేయకుండా ఉండడానికి వాళ్ళు ఎన్ని రకాలైన, ఒకసారి అబద్ధం, మోసం, రకరకాల వెళ్ళిపోతా ఉన్నారు. దానివలన అపవాది వారి జీవితాల్లో అధికారం వస్తూ ఉంది. అపవాది యొక్క ప్రభావం మరలా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అయినా సరే ఈ 3 విషయాలు చేయడానికి పంపించారు, సిద్ధపడాల. చాలా సింపుల్. కొన్నిసార్లు మన మనసులో కొన్ని ఉంటాయి, కొన్ని విషయాలు మనం బయలుదేరిపోతాం. మనం అనుకున్నది చేయటం కొరకు, మనం చేసిందే కరెక్ట్ అనే దాని కొరకు మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడిని కూడా పక్కన పెట్టేస్తాం. అది చాలా మంది జీవితాలు చూశాను. కానీ ఏదైతే ఈ కుటుంబం నుంచి చెప్తా ఉన్నానో వాళ్ళ జీవితంలో చాలా ప్రత్యక్షంగా చూడగలిగా. మనం చెప్పిన 3 విషయాలు ఆచరించడానికి, చేయడానికి కష్టమేది కాదు. అయినా సరే వాళ్ళు చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం. మనుషులు మేలు పొందకుండా అపవాది ఎలా మనుషులు డైవర్ట్ చేయగలుగుతాడంటే, ఆ కోతికి తెలుసు, కోతికి అర్థమైంది, ఇది నేను వదిలేస్తే వీళ్ళ దగ్గర నుంచి నేను పారిపోగలను. కానీ వదిలివేస్తే నాకు చాలా ఇష్టమైంది. ఆ చేతిలో ఏదైతే పట్టుకున్నాయో ఆ వేటగాళ్ళు దేన్ని పెడతారంటే కోతికి బాగా ఇష్టమైంది పెడతారు. దాన్ని వదులుకోలే. చివరికి కోతి చనిపోయేటప్పుడు దాని చేతిలో పెట్టుకుని చనిపోతుంది. అది అనుభవించిందంటే, ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి మారుమనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళు కొందరైతే, దేవుడి దగ్గరికి వచ్చి మారుమనసు పొందిన కొందరు. కానీ అందరూ చేస్తా ఉన్నది ఏంటంటే, దేవుడు కొన్ని విషయాలని మనం చేయమని చెప్తాడు, కొన్ని విషయాలు చేయవద్దని చెప్తాడు. మనకు అర్థమవుతుంది, మనకు అర్థమయ్యేదే చెప్తాడు. వీళ్ళు చాలా మంది కళ్ళు దర్శనాలు చెప్పినప్పుడు, ఏదో వాక్యాలు వచ్చినప్పుడు నేనేం చెప్తానంటే చాలాసార్లు, అలా దేవుడు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడతారు కాబట్టి దేవుడు నాకు అర్థమయ్యేలాగా మాట్లాడు అని అడగనని మనం ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత, అర్థమైన తర్వాత అది ఎప్పుడైతే మనం చేయటానికి సిద్ధపడమో, చేయకుండా ఉండే పరిస్థితులు అపవాది కల్పిస్తాడు. అప్పుడేమవుతుందంటే నువ్వు రక్షణ పొందిన రక్షణ ఆనందాన్ని నీ జీవితంలో అనిపించలేవు. దేవుడు కుమారుడిగా, కుమార్తెగా కొనసాగుతావు. కానీ దేవుడు రక్షణ ద్వారా నీ హృదయంలోనూ, నీ జీవితంలోనూ, నీ కుటుంబంలోనూ ఏ ఆనందాన్ని అయితే పొందాలని ఆశపడ్డాడో, ఏ ఆనందాన్ని పొందాలని నీ కొరకు సిద్ధపాటు చేశాడు, ఏర్పాటు చేశాడు, దాన్ని పొందకుండానే నీ రక్షణ జీవితంలో కొనసాగుతూ ఉంటావు. అందుకని మారు మనసు పొంది రక్షణ పొందిన అనేక మంది క్రైస్తవులు మొఖాలు వేలాడేసుకుని, ఇంతకన్నా మాకన్నా ఎక్కువ కష్టాలు ఎవరికి ఉండవు అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు. దేవుడి దగ్గర మన చర్చిలో చాలా మంది నవ్వుతూ ఉంటారు. చాలా చర్చిలో నవ్వరు, తెలుసా మీకు? చాలా చర్చిలో నవ్వరు. ఎంత దుఃఖంగా, ఎంత మొహం ఎలా చేసుకుంటే అంత భక్తిపరులు అనుకుంటారు. పక్కన వాళ్ళు చూసి చెంచంలు ఆడుతూ ఉంటారు కదా, ఏ చిచ్చి అంటూ ఉంటారు కొంతమంది. ఎంతమంది అంతసేపు తెలుసా మీకు? అంటే రోజు
అలా ఎంతమంది ఎంత సీరియస్గా ఉంటే, ఎంత ఏడు మొహం పెట్టుకుని ఉంటే, ఎంత కష్టాల్లో ఉన్నట్టుంటే అంత వ్యక్తిపరం అనుకుంటారు కొన్ని సంఘాల్లో. వీళ్ళు అలా లేరు, మంచిదే. కానీ నిజంగా దేవుని కొరకు ఏ సంతోషాన్ని ఆనందాన్ని సిద్ధపరిచి ఉంచాడు దాన్ని పొందుకునే స్థితిలో ఉన్నావా? అది పొందాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు నీలోంచి ఏది తీసేసుకోవాలని చెప్తున్నాడో దాన్ని తీసివేసుకోవడం సిద్ధపడాలి. అయ్యో ఆస్తి లేకుండా నేను ఎలా బ్రతకాలనుకున్నాడు, ఆస్తి లేకుండా ఎలా బ్రతకాలనుకున్నాడు. కానీ ఆస్తిని వదిలివేయడానికి జక్కి సిద్ధపడ్డాడు. దేవుడు అడుగుతా ఉన్నాడు ఈరోజు, నీవు పరిపూర్ణుడు అవ్వాలని ఆశపడతా ఉన్నావా? దేవుడి చేదాన్ని పూర్తిగా అనుభవించాలని ఆశపడతా ఉన్నావా? నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేసేది నీ జీవితంలో ఏదుందో పరిశీలన చేసుకుని దాన్ని దేవునికి పూర్తిగా విడిచిపెట్టడానికి సిద్ధపడు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? నేను పరిపూర్ణతను నడిపిస్తాడు. నీ కొరకు ఏదైతే సిద్ధపరిచాడో, నువ్వు ఏది పొందుకోవాలని నీ విషయంలో దేవుడు అనాది సంకల్పంలో ఏర్పాటు చేశాడో దాన్ని నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది జక్కయ్య పొందుకున్నాడు. జక్కయ్య రక్షణ పొందాడు. ఈ యవనస్తున్న అధికారి వ్యసన పడక ఆ స్థలం నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని చేదాన్ని పొందుకోవాలన్నా లేదా దాన్ని కోల్పోవాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. దేవుడు మాట్లాడతాడు, దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు స్పష్టంగా నీ ముందు ఉంచుతాడు. దాన్ని పొందుకోవడం అనేది నీ మీద ఆధారపడడం. లేదా ఒక కుటుంబం నుంచి చెప్తా ఉన్నాను కదా, ఏమైతే ఒక పని వాళ్ళని చేయొద్దు అని చెప్పామో ఆ పని వాళ్ళు చేయడానికి సిద్ధపడినప్పుడు, చేయడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డారో వెంటనే వాళ్ళు సమస్యలోకి వెళ్తా ఉన్నారు. వాళ్ళకి అర్థమవుతా ఉంది మీరు చేయటం వల్ల ఈ సమస్య వస్తూ ఉందని వాళ్ళకి అర్థమవుతా ఉంది. కానీ దాని వల్ల మా దగ్గర చెప్తే మీరు వద్దన్న పని చేశాము అని అంటామేమో అని చెప్పి వాళ్ళు దాన్ని దాచేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం తప్పు చేశారో దాన్ని దాచేస్తా ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? వాళ్ళు మరలా ఇంకా ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతా ఉన్నారు. చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో నిజం ఒప్పుకోగలగాలి, నిజం చెప్పగలగాలి. నిజానికి ఈ ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఈ యవనస్తుడైన అధికారి తనకు చాలా ఆస్తుంది, దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు. అతను ఏం చేసి ఉండొచ్చు? ఏం చేస్తే బాగుండేది? ఏం చేస్తే బాగుండేది? ఒకవేళ ఇదే పరిస్థితి నీ జీవితం వచ్చిందనుకో, ఏం చేస్తే బాగుండేది? లేదు ఇంకా అర్థమయ్యేలా చెప్తా. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అధికారి ఉన్నాడు, ఇంకొక అధికారి. తన కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది. యేసుప్రభు దగ్గరికి వస్తాడు. అయ్యా నువ్వు వచ్చి ఒకసారి మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. సరే యేసుప్రభు బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు మనకు తెలిసి కదా, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ మధ్యలో స్వస్థపడుద్ది. దేవుడు ఆ అమ్మాయి అందరిలో సాక్ష్యం చెప్పాలని కోరుకుంటాడు. తన బయట పరిస్థితిని, తనకు జరిగిన మేలుని అందరికీ తెలియజేయాలని దేవుడు అనుకుంటాడు. దేవుడు తనతో మాట్లాడతాడు. తన ముందుకు వస్తే తన సాక్ష్యం చెప్పుద్ది. కరెక్ట్ గా తన సాక్ష్యం చెప్పి ముగించే సమయానికి ఈ అధికారి యొక్క ఇంటి దగ్గర నుంచి అధికారికి కబురు వస్తుంది. అధికారి పేరేంటి? యాయిరు. ఒకళ్ళతో చెప్తున్నారు. అధికారి పేరు యాయిరు. ఏంటమ్మా?
యాయీరు అనేది వెంటనే తన ఇంటి దగ్గర నుంచి ఒక కబురు వస్తుంది ఏంటంటే మీ కూతురు చనిపోయింది కాబట్టి సేవకులు అది యేసు ప్రభుని దేవుడిని అంత నుంచి రావటం మళ్ళీ వెళ్ళిపోయింది తెలియలే ఆయన వదిలేసి అని చెప్తాడు. కబురు వస్తుంది, అది వదిలేసి నువ్వు రాని. అది యేసు ప్రభు వింటాడు. యేసు ప్రభు అంటాడు నీ కుమార్తె తప్పనిసరిగా బతుకుద్ది అంటాడు. విశ్వాసం ఉంచు యేసు ప్రభు చెప్పిన మాట అది. అలాంటి సమయంలో విశ్వాసం ఉంచడానికి సాధ్యమా అంటే తన కూతురు చనిపోయింది. తన కూతురు చనిపోవడాన్ని చూసిన వాళ్ళు వచ్చి కబురు చెప్పారు. లేదయ్యా నీ కూతురు బతికే ఉందని నేను చెప్తా ఉన్నాడు. తన హృదయంలో ఎలాంటి పరిస్థితుల్లో చూడండి, చూసి వచ్చిన వాళ్ళు చనిపోయిందని చెప్పారు. యేసు ప్రభు వచ్చి ప్రార్థన చేస్తే బతికుండేది, రాకుండా ఈయన మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు మీద యాయీరుకి కోపం రావడానికి తగినంత కారణం ఉంది. ఎందుకంటే చనిపోతా ఉన్న స్త్రీ దగ్గరికి ముందుకెళ్ళాలా, అనారోగ్యంతో ఉన్న స్త్రీని ముందు బాగు చేయాలంటే చనిపోయేలాగా ఉన్న స్త్రీ దగ్గరికి ముందు వెళ్ళాలా, లేకపోతే అనారోగ్యంతో ఉన్న వారిని ముందు స్వస్థపరచాలా? కానీ దేవుడు ఏం చేశాడంటే అనారోగ్యంతో ఉన్న స్త్రీని స్వస్థపరిచాడు. తన సాక్షి చెప్పాలని కోరుకున్నాడు. చాలా టైం అయిపోయింది. దేవుడు చేసిన పనికి యాయీరు కోపం రావాలి, కానీ యాయీరు కోపట్ల. యాయీరుకి నీకు చూసి వచ్చిన చనిపోయింది అంటున్నారు. యేసు ప్రభు అంటున్నాడు చనిపోలేదు, బతికే ఉంది అంటున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు నమ్మడానికి అసలు ఏమాత్రం ఆస్కారం లేదు. అయినా అప్పుడు యాయీరు ఏమన్నాడు తెలుసా? యాయీరు ఏమన్నాడు మీకు గుర్తుందా? నేను అవిశ్వాసంలో పడిపోకుండా నాకు సహాయం చేయి. దేవా ఇదిగో ఈ ఆస్తిని వదిలివేయటం నాకు చాలా కష్టంగా ఉంది. ఆస్తిని విడిచిపెట్టడానికి నాకు మనసును సిద్ధపరచు. అయ్యా నేను అనుకున్నదే చేయడానికి నాకు మనసు లాగుతా ఉంది. నేను అనుకున్నది చేసి దాన్ని అంత మంచిగానే ఉందని చెప్పడం కొరకు అలా కవరప్ చేయడం నాకు అలవాటు అయిపోతా ఉంది. కాబట్టి నేను అనుకున్నది కాదు, నువ్వు అనుకున్నది చేయడానికి నాకు సహాయం చేయి. మా ప్రార్థన ఉండాలి. నేను చెప్పాను ఒక కుటుంబం కొరకు వాళ్ళు చేస్తానే ఉన్నారు. మన దగ్గరికి వచ్చి వేరొక సీన్ చూపిస్తున్నారు. ఒక సీన్ చూపిస్తున్నారు. దీనితో చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఫలానా పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆ పరిస్థితి నుంచి బయటికి రాకపోగా మరలా వెనక్కి తిరుగుతున్నారు. ఇది అపవాది మన దగ్గర కనిపించేది. అపవాది వాళ్ళని పాడు చేస్తున్నాడు, మనల్ని కూడా పూర్తిగా డిగ్రేడ్ చేస్తున్నాడు. అంటే మనం కూడా పూర్తిగా కృంగిపోయేలాగా చేస్తున్నాడు. వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా సరే కుటుంబం అంతా ఒకే మనసు మీద తాటి కట్టుకుని ఒకే అబద్ధం చెప్పేవాళ్ళు. మేము చెప్పిన పని మీరు ఏదో తేడా చేస్తారమ్మా, లేదు మీరు చెప్పిన 100% చేస్తామని చెప్పేవాళ్ళు. అందరితో ఒకటే మాట. కానీ అబద్ధం ఎప్పుడు తాగుద్దా? చెప్పాలి, అసలు అబద్ధం తాగుతుందమ్మా? ఒకరోజు బయటకు వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కొరకు రాత్రి వాళ్ళ ప్రార్థన చేసిన వాళ్ళ హృదయాలు బాధపడతాయి. చేయబుద్ధి కాదు రెండోసారి. ఒక చిన్న పని, ఒక చిన్న విషయంలో అబద్ధం, అది మనుషులు మన మీద ఇచ్చిన ప్రేమను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తే మళ్ళీ నువ్వు ఎంత చేసినా సరే దాన్ని సంపాదించుకోలేవు. ఆ చిన్న అబద్ధం వల్ల నువ్వేమైనా సాధించావా అంటే ఏం సాధించకపోవచ్చు, ఏం మేలు కొట్టుకుని ఉండకపోవచ్చు. నిజం చెప్తారంట, ఆ నిజం మనల్ని కాపాడుతాయి. అబద్ధం చెప్తే తెలుసా మీకు? మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పాలి కదా, మనం తెలిసి ఉండకపోవచ్చు. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్తాను కాబట్టి చెప్తా. అబద్ధాన్ని మనం కాపాడాలి. తెలుసా మీకు? నిజం చెప్తే నిజం మనం కాపాడుతుంది, అబద్ధం చెప్తే అబద్ధాన్ని మనం కాపాడాలి. ఎందుకంటే మనం ఏ అబద్ధం చెప్పామో కరెక్ట్గా గుర్తుపెట్టుకుని దానికి తగినట్టుగా ఫ్రేమ్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకి ఇది ఉదాహరణ, మీ ఇంటికి వచ్చానుకోండి, నేను అనే టిఫిన్కి ఏంటంటే వద్దు అని చెప్తే సరిపోతుంది. లేదమ్మా నేను చేసి వచ్చాను అన్నాను అనుకోండి, అవునన్నయ్య అని అక్కడ వదిలేసే కొంతమంది ఉంటారు. కొంతమంది ఏ టిఫిన్ చేశారు అంటే ఇడ్లీ అమ్మా అని చెప్పాలి. ఇడ్లీ నా ఇంట్లో వేసిందా బయట తెచ్చారా? ఏ చట్నీ చేశారు? బాగుందా? 2 ఇడ్లీ అరిగిపోతుంది. నీ పెట్టి టిఫిన్ తినంటే లేదమ్మా 4 ఇడ్లీ తిన్నా, వేరుశనగకాయ చట్నీ వేశారు, అదే వేసారు, ఇదే వేసారని మొత్తం ఏం చేయాలి? మొత్తం దానికి ఆ అబద్ధాన్ని కాపాడుకోవడం కోసం మొత్తం ఫ్రేమ్ అవుట్ చేయాలి.
ఇందులో సన్నగా ఏ కాసిన రోజు వచ్చి డాడీ నువ్వు టిఫిన్ చేయలేదు కదా మమ్మీ తింటాకి రమ్మన్నాను అనుకో, అరే నువ్వు లేకపోతే నేను తినేసాను రా అని చెప్పాలి మరి కదా. ఆ అబద్ధాన్ని కాపాడుకోవడం కోసం అన్ని అబద్ధాలు చెప్పాలి. అదే నిజం చెప్తే ఏమక్కర్లేదు, తెల్లదమ్మా కానీ మీ ఇంట్లో తినదలుచుకోవట్లా, నాకు ఇంట్లో ఆల్రెడీ టిఫిన్ ఉంది ఏమనుకోవద్దు అని అనుకో, మా ఇంట్లో తినదాలు అనుకోలేదా అని బాగుంటే బాగుండొచ్చు కానీ ఏం ఉండదు. ఇంకా దేవుడి దగ్గర మనం ఏం చేయాలి తెలుసా, పరిపూర్ణత పొందుకోవడానికి. చాలాసార్లు మనం వాక్యం విన్నప్పుడు మారు మనసు పొందితే దేవుడు మనతో ఉంటే దేవుడిచ్చే సంతోషం సమృద్ధి ఆశీర్వాదం అనుభవిస్తామని వింటాం మనం. అది వాస్తవం అది, కానీ అది మన జీవితాల్లో నెరవేరకపోవడానికి కారణాలు ఏంటి తెలుసా, ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం వదిలిపెట్టుకోలేకపోతాము. కాబట్టి దేవుడు వెళ్తా ఉన్నాడు, పరిపూర్ణుడుగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు పరిపూర్ణంగా ఉండటంలో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ దీవెనను పొందుకోవాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నీ కొరకు ముందుగా ఏది సిద్ధపరిచి ఉంచాడు, నీ కొరకు ముందుగా ఏ ఆశీర్వాదాలను దాచిపెట్టి ఉంచాడు, అవన్నీ నువ్వు అనుభవించాలని ఆశపడతా ఉన్నాడు. దాని కొరకు నువ్వు చేయాల్సింది తెలుసా, పరిపూర్ణంగా దేవుడి సన్నిధిలో ఉండటం, పరిపూర్ణంగా ఆయనకు మీరు లోబడటం. అది ఒక్కటి లేకపోవడం వల్ల ఈ యవనస్తున్న అధికారి మిగులు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను యేసు ప్రభువుని 100 మంది కలిస్తే అందులో 99 మంది సంతోషంగా తిరిగి వెళ్ళారు, ఈ ఒక్క వ్యక్తి తప్ప. ఏ ఒక్క వ్యక్తి దేవుడిని కలుసుకున్న తర్వాత దుఃఖపడతా కన్నీరు కలుస్తా బాధపడతా తిరిగి వెళ్ళిన వాళ్ళు లేడు, ఇద్దరు ఒక్కరు తప్ప. ఈ రోజు నువ్వెలా ఉన్నావు? దేవుడి దగ్గరకు వచ్చావు, చాలా విషయాలు దేవుడికి ఇష్టంగా ఉంటే కొనసాగుతున్నావు, పరిపూర్ణతో నడిచావా? మత్తయి 7:21 అంటది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్తం ప్రకారం చేసిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నావా? దేవుడిచ్చే దీవెన పొందుకోవాలనుకుంటున్నావా? అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, అన్ని విషయాల్లో దేవుని ఎదుట ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ప్రయత్నించి. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి తెలుసా, ఇటు నుంచి చూస్తే అది కనపడుతుంది, దాన్ని ట్రాన్స్పరెంట్ అంటారు. అంటే ఇలా కూడా కాదు, ఇటు నుంచి చూస్తే అది కనపడుతుంది అలా కాదు, ఒక ప్లాస్టిక్ షీట్ ఉంటుంది కదా పుస్తకాలకి అట్లేసి ఉంటాయి కదా, దాన్ని ఇలాంటి ఇటు నుంచి చూస్తే అది అంత స్పష్టంగా కనపడద్దు, అలాంటి ట్రాన్స్పరెన్సీని మనం దేవుడి సన్నిధిలో కలిగి ఉండాలి. దేవుడిని చూసినప్పుడు నీ నోటి మాట ఏది చెప్తుందో నీ హృదయం ఆలోచన కూడా అదే ఉండాలి. దేవుడు పరలోక రాజ్యం అంటానికి ఏదైనా చేస్తాడు, ఏం చేయమంటారు చెప్పన్నాడు, చెప్పగా ఏం చేశాడు, తిరిగి వెళ్ళిపోయాడు. చాలా మంది మనుషులు దగ్గరికి వచ్చి మీరు చెప్పండి గారు మీరేం చెప్తే చేస్తామంటారు, చెప్పిన తర్వాత ఇలాగే చాలా మంది దుఃఖపడతా తిరిగి వెళ్ళిపోతారు. అందరూ కాదు, కొంతమంది. వాళ్ళు పిలిచి 1 లక్ష రూపాయలు నువ్వు కష్టం నుంచి బయటకు వస్తావంటే అప్పుడే సొప్పు చేసి 1 లక్ష రూపాయలు ఇస్తారు. కానీ మేమేం చెప్తున్నామంటే దేవుడికి నమ్మకంగా ఉండండి, దేవుడికి ఇష్టమైన నిజమే చెప్పండి, దేవుడిని మాత్రమే పూజించండి. ఏం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే నాకు 1 లక్ష రూపాయలు లాసు, వాళ్ళ దేవుడి గురించి కష్టాలు. దేవుడు మన హృదయాన్ని కోరుకుంటాడు, ధనాన్ని కాదు. ఈరోజు నువ్వు పరిపూర్ణతలోనికి నడవాలని ఆశపడినట్లయితే, పరలోక రాజ్యంలోంచి దేవుడు నీకు ఏ దీవెన ఇవ్వాలని ఆశపడతాడో ఆ దీవెన పొందుకోవాలని ఆశపడినట్లయితే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు, కానీ కేవలమే మన అవిధేయత వల్ల మనం వాటిని పొందుకోవట్లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా జీవితంలో కొదువుగా ఉన్న వాటిని నా